మీరు ఘంటసాల గారితో కలిసి మంచి మంచి మెలోడీ పాటలు మాత్రం కూడా పాడారు. ట్రెడిషనల్ బాడీ పాటలు. ఓకే, రైతు కుటుంబం అని అనుకుంటా మనం మహాదేవం గారు ఆకులు పోకలు ఇవ్వద్దు, నా నోరు ఎర్రగా చెయ్యొద్దు, ఆశలు నాలో రేపొద్దు, నా వయసుకు అల్లరి నేర్పొద్దు, ఆశలు నాలో రేపొద్దు, నా వయసుకు అల్లరి నేర్పొద్దు, మావా 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 లాలా అని నేను మాస్టర్ పాడాము. మాస్టర్ నేను ఇద్దరు కలిసి ఒకే మైక్లో ఉండము. ఆయన పాడేసి ఆయన వెళ్ళిపోయి ఉంటారు, నా పోర్షన్ మాత్రం నేను పడతా. కానీ ఆయన ఏం పాడారని నాకు తెలీదు, ఇట్లాగా ఉంటుంది అని నేను మధ్యలో మధ్యలో ఏదో ఇచ్చేస్తాను. రెండు కలిసి వినేటప్పుడు గొప్పగా ఉంటుంది. నెక్స్ట్ డే చూసేటప్పుడు మాస్టర్ చాలా మెచ్చుకుంటారు. ఎక్కువగా మీ పాటలు పాడేటప్పుడు మీరు స్టూడియోలో కూడా మంచిగా అసలు హుషారు తెచ్చుకోవడానికి ఇన్ఫాక్ట్ అప్పట్లో ఈ పాటలు చిత్రీకరించే ఆర్టిస్టులని స్టూడియోకి తీసుకొచ్చి ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలో మీరు పాట తీసుకొచ్చేవారు అంటారు. అయ్యో అది ఏంటి, విజయలలిత గారు, జ్యోతిలక్ష్మి గారు వీళ్ళని తీసుకొచ్చి విజయగార్డెన్లో నేను పాడేటప్పుడు ఆ క్యారెక్టర్గా ఉండి ఆ మైక్ని ఆ క్యారెక్టర్ దగ్గర ఎలాగ పాడతారు అలాగే నేను వెళ్ళిపోతా. చూసారా ఎట్లాగా ఉంది ఎక్స్ప్రెషన్, అది మీ డాన్స్ చేసేటప్పుడు రావాలి అని మాస్టర్ చెప్తారు. ఆ కేఎస్ రెడ్డి గారు డాన్స్ మాస్టర్. ఎత్తుకుంటావా నన్నెత్తమంటావా, నీ కత్తి చూసి గుండెల్లో నా గుబులవుతుందయ్యో, ఓ రత్తయ్యో అయ్యో అమ్మ ఓ రత్తయ్యో, ఓ రత్తయ్యో అయ్యో అమ్మ ఓ రత్తయ్యో, ఓ రత్తయ్యో అయ్యో అమ్మ ఓ రత్తయ్యో. ఫోక్ సాంగ్స్ అంటే ఎల్లారి సరి అని ఇప్పుడు చెప్తున్నారు. దీనికి కారణం ఎవరంటే ఫోక్కి హైదరాబాద్ శంకర్ గారు. పట్నంలో శాలిబండ పేరైనా గోలకొండ, చూపింతు సొప్పు నిండా పిసల్ పిసల్ బండ, పట్నంలో శాలిబండ పేరైనా గోలకొండ. ఈ పాట ఇచ్చేటప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే కేరళకి వెళ్ళాను. కేరళకి వెళ్ళి అక్కడ కచేరీ చేసి వచ్చాను. అమ్మగారు రాగానే తిన్నగా స్టూడియోకి రమ్మండి అని చెప్పేశారు. నేను ఎందుకు ఎవరు అంటే ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ శంకర్ గారు, ఆయన ఒక పాట రెడీగా ఉంది, ఆర్కెస్ట్రా అంతా రెడీ. మాంబళలో దిగి అక్కడ కారు పెట్టుకొని స్నానం కూడా చేయలేదమ్మా, బండి నుంచి దిగి 8 o'clock తిన్నగా ఏవిఎం స్టూడియోకి వెళ్ళాను. అప్పుడు పాట నేర్పించారు, ఈ పాట నేర్పించాలి. దెన్ అగైన్ వాయిస్ అన్నారు, వాయిస్కి వెళ్ళాను. 10:30కి ఇంటికి పోయాను. మా అమ్మ ఏం అడుగుతున్నా, ఏయ్ బాగా పాడావా లేదా, ఇంత తొందరగా వచ్చావు ఏమంటే అంటాను. మా పాడేశానమ్మా, పాడకపోతే మా అమ్మ కొట్టేస్తా. రమేష్ నాయుడు గారు పిలిచారు, దేవుడు చేసిన మనుషులు. అప్పుడు ఒక పాట ఇచ్చారు, బాగా నేర్పించారు. ఆయన మన రమేష్ గారి గురించి నాకు తెలుసు. రమేష్ నాయుడు గారు నిదురపోరా తమ్ముడా, ఆయన గురించి చాలా ఎక్కువగా మా అక్కగారు సుశీలమ్మ ఎక్కువ చెప్తుంది. ఆయన ఎప్పుడు మన పిలుస్తారో అని అనుకున్నా. అప్పుడు పిలిచి ఈ పాట ఇచ్చారమ్మా. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మా పటేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది. ఓకే యా 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 యా. బాగా నేర్పించి ఈ పాట ఇచ్చి నాకు ఎంత పేరు వచ్చింది తెలుసా ఈ పాటకి. అందరికీ ఇప్పటికీ తెలుసు. బంగారంలో ఇచ్చారు మెడలు ఎస్వి రంగారావు గారికి. ఎంత ప్రేమ తెలుసా. షూటింగ్ అంతా వదిలేసి నా పాట రికార్డింగ్ ఉండేటప్పుడు వాళ్ళకి డబ్బింగ్ ఉంటుంది. డబ్బింగ్కి వచ్చి నేను తర్వాత చేసుకుంటాని, అమ్మాయి పాడని నేను చూడాలి అని అనేవారు. అయ్యో ఎంత లైఫ్ ఇస్తుంది ఆవిడ పాటకి.
ఏ డోంట్ కేర్ మాస్టర్ అని, అది ఏం వార్తలు ఏం లిరిక్స్, మనకు నవ్వొస్తుంది. ఆవిడ ఏం చూడు ఎంత గెంతేసి పడుతుందబ్బా. మీరు పాడిన ఇంత పెద్ద పెద్ద హిట్ పాటలు రీమిక్స్లుగా వచ్చాయి చాలా మంది, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? నా పాట మంచి హిట్ అయి ఎవరెవరో పాడుతున్నారంటే నాకు గుర్తింపు తెస్తున్నారు. పాడితే ఏంటి నాకే పెద్ద పేరు. ఎల్లారీసరి ఇప్పుడు ఆవిడ పాడింది అని చెప్పరే, ఎల్లారీసరి పాట వచ్చి ఈవిడ తీసుకొని పాడుతుంది అని అంటారు. అవును, ఆవిడకి ఎంత సొంత పాట ఎక్కడ ఉంది? సొంత పాట ఏదైనా ఇస్తే కూడా అది పైకి రాదు. చక్రవర్తి గారి దగ్గర నేను జానకి గారు పాడాం. జానకి గారు అంటే గుడిలో నా సామి కొలువై ఉన్నాడు, సేవకు వేళాయనే చెలియా సేవకు వేళాయనే. ఆవిడ సాఫ్ట్గా క్లాసికల్. గుడిలో నాన్న స్వామి గుర్రమెక్కి కూసున్నాడు, వాడు సోకు చూసి గుండెల్లో గుబులాయనే, హబ్బా హబ్బా ఒళ్ళంతా ఏడెక్కేనే. కైపుగా రెచ్చగొట్టి అది నాకు. ఒక సందర్భంలో లతా మంగేష్కర్ గారు మీ పాట విని అమ్మో ఇలాంటి పాట నేను కూడా పాడలేను అని అన్నారు అని అంటుంటాను, నిజమని? ధర్తి అని తీశారు పాట, అరవలో నేను పాడాను. లా 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 హో பட்டத்து ராணி பார்க்கும் பார்வை வெற்றிக்குத்தான் என எண்ண வேண்டும். பட்டத்து ராணி பார்க்கும் பார்வை வெற்றிக்குத்தான் என எண்ண வேண்டும். நில்லுங்கள் நிமிர்ந்து நில்லுங்கள், சொல்லுங்கள் துணிந்து சொல்லுங்கள். ఇట్లాగా ఒక పాట ఉంది, అది లతా మంగేష్కర్ గారు పాడాలి అని చెప్పేశారు. వాళ్ళు ఏదో ట్యూన్స్ అంతా వేసి చేశారు. ఏంటి ఇదంతా మధ్యలో మధ్యలో ఏదేదో వస్తుంది, అదంతా నాకు కుదరదు, కష్టం అని ఆవిడ చెప్పేసింది. ఉట్టు పాటనే పాడతా, ఆ ఎఫెక్ట్ అంతా ఏం నేను చేయను. ఎఫెక్ట్ ఇచ్చి అమ్మింగ్ తీసుకోవడం అదంతా ఏం చేయను. తర్వాత ఇద్దరు ఆ పాటకి వచ్చి ఇద్దరు పాడేశారు. ఒకరు ఎఫెక్టు, అమ్మగారు లతా మంగేష్కర్ అమ్మగారు పాట పాడేశారు. పాట ఫినిష్ టేక్ అవగానే టేక్ అంతా అయిపోయింది. తర్వాత ఆరో వినిపించారు. అబ్బా, ఆరో వినిపించేటప్పుడు లతా మంగేష్కర్ లేచి ఇది ఎవరు పాడారు, ఈ పాట ఎందుకు ముందుగా నాకు వినిపించలేదు, ముందుగా వినిపిస్తే ఈ కలర్ మీకు ఎక్కడ వచ్చేస్తాయి, కాబట్టి ఈ హిందీ కలర్ ఏదో అది మీరు చెప్పండి. అప్పుడు వినేసి ఎవరు పాడారు, ఇద్దరు మనిషా ముగ్గురు మనిషా అని ఒకే అమ్మాయి పాడింది అని చెప్పేటప్పుడు అయ్యో నేను ఆవిడని చూడాలి. తర్వాత ఆ పాట గురించి, ఆవిడ పాట గురించి చెప్పలేదు, నా పాట గురించి 1964-65లో స్క్రీన్ మీద ఒక ఫుల్ షీట్ నా గురించి రాశారు. రసికులు లేకపోతే నేను లేదు. వాళ్ళకే నేను ఎప్పుడు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఘంటసాల మాస్టర్తో ఎలా అయితే మీరు పాటలు పాడారు, బాలు గారితో కూడా మీరు మంచి మంచి పాటలు పాడారు. మంచి పాటలు. నన్ను చూసి భయపడతాడు బాలు. అవునా? స్టార్టింగ్లో వచ్చేటప్పుడు సన్నగా ఉంటాడు, నేను అలాగా నీళ్ళు తాగినట్టు పడేసి వెళ్ళిపోతాను. ఆయన వచ్చి అయ్యో ఇంత పెద్ద ఆర్టిస్ట్ కూర్చుందే ఎలా పాడతాము అని. అప్పుడు తెలీదు, కానీ బాలు బాగా వస్తాడని మాకు తెలుసు. భలే భలే మగాడివోయ్ బంగారు నా సామి ఓయ్, నీ మగసిరి గులామునో నీ ఆనని దాననోయ్ పాట పెద్ద హిట్.